వెల్కమ్ బ్యాక్. ఏపీ ఎన్నికలపై ఎన్ఆర్ఐలు తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. వారి మనసంతా ప్రస్తుతం ఇక్కడే ఉంది. ఏ పార్టీ వస్తే ఏంటనే దానిపై ఎన్ఆర్ఐల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మా పార్టీ గెలుస్తుందంటూ అక్కడ కూడా సోషల్ మీడియాలో ఓ మినీ వార్ నడుస్తోంది. మన ఎన్నికలపై మనకంటే వారే ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికలపై ప్రవాసాంధ్రుల ఆసక్తి అంతా ఇంతా కాదు. పార్టీ, కులం, ఇతర అంశాలు అన్నీ కలిపి ఎన్ఆర్ఐల్లో టెన్షన్ను పెంచేస్తున్నాయి. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయన్న అంచనాలు వారిలో ఇంట్రెస్ట్ను టాప్ పిచ్కు తీసుకెళ్తోంది. ఏ ఇద్దరు ఎన్ఆర్ఐలు కలిసినా ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపైనే చర్చలు. మా పార్టీ గెలుస్తుందంటే కాదు, మా పార్టీదే విజయమంటూ వాదోపవాదాలు కామనైపోయాయి. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా చాలు అందరూ కంప్యూటర్ల ముందు వాలిపోతున్నారు. ఎన్నికలకు సంబంధించిన వార్తలను బ్రౌజ్ చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే మాత్రం ఇక కంప్యూటర్ల ముందు నుంచి లెగవడం లేదు. సుమారు 20 లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉంటున్నారు. వీరిలో అధిక శాతం అమెరికా, కెనడా, యూకే, గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వాళ్ల ప్రభావం ఏపీలో 52 నియోజకవర్గాల్లో ఉంది. విదేశాల్లో సెటిల్ అయిన వారిలో చాలా మంది ఈ ఎన్నికల కోసం పార్టీ, కులం ఆధారంగా 3 వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు, రెడ్డి కమ్యూనిటీ ఒక్కో పార్టీకి మద్దతుదారులుగా మారిపోయారు. ఎన్నికలకు సంబంధించిన ఏ చిన్న బ్రేకింగ్ వచ్చినా సరే వారే ముందు స్పందిస్తున్నారంటే ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతటితో ఆగడం లేదు. తాము అభిమానించే పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా సాగిస్తున్నారు. మా పార్టీ వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. దీంతో పాటు తమ వ్యతిరేక పార్టీలపై యథాశక్తి నెగిటివ్ వార్తలను కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక్కోసారి ఇవి శృతిమించుతున్నాయి కూడా. ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై ప్రవాసాంధ్రులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓ నలుగురు కలిశారంటే దానిపైనే చర్చ సాగుతోంది. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కో విశ్లేషకులైపోయారు. పార్టీల బలాబలాలు, అభ్యర్థుల గెలుపోటములపై అంచనాలు వేసేస్తున్నారు. ఇంతకుముందు వారానికోసారి కూడా ఫోన్ చేయని వారు ఇప్పుడు రోజుకోసారి తమ వారికి ఫోన్ చేసి పరిస్థితి ఏంటని ఆరా తీస్తున్నారు. ఎన్ఆర్ఐలు కేవలం కులం, అభిమానం ఆధారంగా పార్టీలను సపోర్ట్ చేస్తున్నారని కూడా చెప్పలేం. ఇతర ఆర్థిక అంశాలు కూడా వారిని ప్రభావితం చేస్తున్నాయి. విదేశాల్లో ఉంటున్న తెలుగువారు తమ స్వస్థలాలకు పంపుతున్న మొత్తం ఏటా కనీసం 20,000 కోట్లకు పైనే ఉంటుందని ఓ అంచనా. ఇందులో చాలా వరకు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. అందులో ప్రధాన వాటా రియల్ ఎస్టేట్దే. ఎన్నికలపై ఎన్ఆర్ఐలు అంత ఆసక్తి చూపడానికి కూడా కారణం ఇదే. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పరిణామాలుంటాయన్నది వారు అంచనా వేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, వైసీపీ అధికారంలోకి వస్తే రియల్ భూమి పెరుగుతుందా తగ్గుతుందా అన్నదానిపై ఎవరి లెక్కలు వారుకున్నాయి. విదేశాల్లో ఉంటున్న తెలుగువారి ప్రభావాన్ని పార్టీలు కూడా గుర్తించాయి. అందుకే ప్రవాసులను ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశాయి. అక్కడ తమ పార్టీల శాఖలను ఏర్పాటు చేశాయి. ప్రధాన పార్టీల నేతలు విదేశాలకు వెళ్లి అక్కడ పార్టీ తరపున సమావేశాలు కూడా నిర్వహించారు. ఇక్కడున్న వారు తమకే ఓటేసేలా అక్కడి నుంచి ప్రభావితం చేసేలా ప్రయత్నాలు చేశారు. ఎన్ఆర్ఐలు తమ స్వగ్రామాల్లో మౌలిక వసతులు, వృద్ధాశ్రమాలు, సిమెంట్ రోడ్లు, నీటి శుద్ధి కేంద్రాలు, గ్రంథాలయాల ఏర్పాటు తదితర ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి పలుకుబడి ఆయా గ్రామాల ఓటర్లను ప్రభావం చేసేలా ఉన్నాయి. దీంతో ఎన్ఆర్ఐలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ప్రవాసాంధ్రుల ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీడీపీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే 1,00,000 మంది ఎన్ఆర్ఐలకు సభ్యత్వం ఉంది. వీరి ఓటు కీలకంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి ఒక్కో చోట 10 నుంచి 20 మందిని పార్టీ తరపున కమాండర్లుగా నియమించింది. వీరి ద్వారా టీడీపీ ప్రభుత్వం ప్రవాసీయులకు కల్పించే బీమా, ఆపదలో ఆదుకునేందుకు అత్యవసర నిధి ఏర్పాటు, యుఏఈ క్షమాభిక్ష ప్రకటించినప్పుడు తెలుగువారు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూపిన చొరవ, ఉద్యోగావకాశాలు మెరుగుపడేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పించింది. ఇప్పటికే 670 మంది ఎన్ఆర్ఐలు టీడీపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రవాసాంధ్రులతో ప్రత్యక్ష చర్చా కార్యక్రమాన్ని లైవ్ డిబేట్ నిర్వహిస్తున్నారు. బ్రిటన్లో విన్నింగ్ ఫర్ టీడీపీ పేరిట వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. వైసీపీ కూడా ఎన్ఆర్ఐ ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత ప్రయత్నాలు ప్రారంభించింది. ఆయా దేశాల్లో పార్టీ సానుభూతి పరులు అక్కడి ఓటర్లతో సమావేశమై ప్రచారాన్ని చేపట్టారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ వారి కుటుంబ సభ్యులతో ఓటు వేయించాల్సిందిగా కోరుతున్నారు. ప్రవాసాంధ్రుల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రవాస తరంగం పేరుతో జనసేన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆయా దేశాల్లో ఎన్ఆర్ఐలతో సమావేశాలు ఏర్పాటు చేసి జనసేన అధికారంలోకి వస్తే ఎన్ఆర్ఐలకు చేసే మేలును వివరించే పనిలో పడింది.